ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఎంతో ఆసక్తితో వీడియోలను తిలకిస్తూ, నోట్స్ రూపంలో రాసుకుంటూ, బాగా అభ్యాసం చేస్తూ, అంతేకాకుండా మౌఖిక పరీక్షలు నిర్వహిస్తే సుమారుగా 130 మందికి పైగా అందులో పాల్గొని, ప్రతి ఒక్కరూ కూడా నోట్స్ క్లీన్‌గా రాసుకుంటూ, ఆ రాసుకున్నటువంటి నోట్స్‌లను చూపిస్తూ, ఇలా నేర్చుకున్నామండి మేము, మాకు ఇవి బాగా నచ్చాయి. ఈ విషయాలన్నీ కూడా ఇంతకుముందు మేము తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాం అని చెప్తూ ఉంటే చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకా శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలనేటటువంటి ఆసక్తి పెంపొందించేలా ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా. చాలా ఆనందదాయకం. మీ అందరికీ కూడా శుభాభినందనలు. ఇలాగే మనం పాఠాలను చెప్పుకుంటూ అప్పుడప్పుడు ఈ మౌఖికమైనటువంటి పరీక్షలు నిర్వహించుకోవడం, తద్వారా ఎలా ఈ శాస్త్రాన్ని నిజ జీవితంలో అన్వయం చేసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ, శాస్త్రాభ్యాసాన్ని ప్రతిరోజు చేసుకుంటూ ముందరికి వెళ్దాం. మీరందరూ కూడా ప్రతిరోజు గ్రూప్‌లో మనకి అభ్యాసాలు పంపిస్తూ ఉంటే, అది వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఒకవేళ ఎవరికైనా చదువుకోవడానికి అవకాశం లేకపోతే, మీరు పంపించినటువంటి అభ్యాసాలు వింటూ ఉంటే, వింటూనే వచ్చేస్తాయి కూడా. చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ఆ జ్యోతిషాన అభ్యాసం చేయడం అంటే, నిజంగా గ్రహార్చన చేసినట్టే. అంటే ఏదైనా గ్రహ దోషాలుండి మనం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడమో, లేకపోతే అభిషేకాధికాలు చేయించడం వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో, అది ప్రతిరోజు జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం లభిస్తుంది. అది జ్యోతిష్ శాస్త్రం అభ్యాసం మాత్రమే కాదు, గ్రహార్చన, శాస్త్రార్చన అని కూడా మనం వాటిని స్వీకరించవచ్చు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయాన్ని మళ్ళీ మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ, ఇలాగే ఈ యొక్క ఆసక్తితో అభ్యాసాన్ని కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పాఠ్యాంశం ఏమిటి అంటే రాసులు మరియు దిక్కులు. ఇక్కడ మనం రాశిజం గురించే మాట్లాడుకుంటున్నాం. ఇంకా పూర్తిగా సబ్జెక్ట్‌లోకి వెళ్ళలేదు మనం. ఒక్కొక్క స్టెప్పే లోతుగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఇప్పుడు రాశిజమే ఇంకా చెప్పుకోలేదు మనం. ఆ రాశిజంలో చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశాల్లో భాగంగానే ఇప్పుడు మనం రాసులు ఏ దిక్కుల్ని తెలియజేస్తాయి అనే విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ ఒకసారి బోర్డు చూడండి. మీ అందరికీ రాశి చక్రం గురించి తెలిసిన విషయమే కదా. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఇది రాశి చక్రం కదా. ఇందులో దిక్కులు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయంటే మేషం నుంచి ప్రారంభమవుతాయి. మేషాన్ని తూర్పు దిక్కుకి సూచులుగా చెప్తూ ఉంటారు. మేషం దేన్ని సూచిస్తుంది అంటే తూర్పుని సూచిస్తుంది. మేషం తర్వాత వృషభానికి వచ్చేసరికి ఇది దేన్ని సూచిస్తుంది అంటే దక్షిణాన్ని సూచిస్తుంది. తర్వాత దక్షిణం తర్వాత మిథునం ఏదైతే ఉందో ఇది పశ్చిమాన్ని, పడమర దిక్కుని సూచిస్తుంది. అదేవిధంగా కర్కాటకం వచ్చేసరికి మళ్ళీ ఉత్తర దిక్కుని సూచిస్తుంది. ఇవేమో తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. ఇంగ్లీష్లో చెప్పుకుంటాం కదా, ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? యథావిధిగా తూర్పు నుంచి ప్రారంభమవుతుంది. మళ్ళీ ఇది ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. మళ్ళీ ఇక్కడ నార్త్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఏంటిది కన్ఫ్యూజన్గా ఉంది అని అనుకోకండి. మామూలుగా మనం ప్రదక్షిణ వేస్తున్నాం అనుకోండి, సవ్యంగా ప్రదక్షిణ వేస్తున్నప్పుడు ఎలా వేస్తాం? ఒకసారి ఇక్కడ చూడండి. ఇలా చూస్తే మీరు ఇక్కడ ఈస్ట్ అనేది ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ ప్రారంభించాడు అనుకోండి ప్రదక్షిణ చేయడం అనేది. ఇక్కడ తూర్పు నుంచి వచ్చిన తర్వాత ఇలా సవ్యంగా వస్తున్నప్పుడు వెంటనే అతనికి వచ్చేటటువంటి దిక్కు ఇది దక్షిణమే కదా. మరి అక్కడి నుంచి కొద్దిగా ముందరికి వెళ్తే అతనికి వచ్చేదేంటి? పడమర. అక్కడి నుంచి ఇంకొద్ది ముందరికి వస్తే వచ్చేదేంటి? ఉత్తరం. అందుకోసమే ఈస్ట్ అన్న చోట మేషరాశి అనేది ప్రారంభించుకుంటే ఇక్కడ మేషం, తర్వాత వృషభం, తర్వాత మిథునం, తర్వాత కర్కాటకం. ఈ రౌండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఒక రౌండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఇదో కన్ఫ్యూజన్ వస్తుంది కదా. అలా లేకుండా కింద చిత్రం చూడండి. మీకు ఒక వలయం లాగా చూసుకున్నట్లయితే, ఒక స్ప్రింగ్ ఆకారంలో చూసుకున్నట్టయితే ఇక్కడ 1 అని రాసిన చోట ఇక్కడ ఏమైంది? మేషరాశి ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేసరికి మళ్ళీ ఏమైంది? ఇంకొక వలయంలోకి ఎంటర్ అయింది. ఇక్కడ మళ్ళీ 5వ రాశి ఏదైంది? చూడండి, 1, 2, 3 వేశాను. 1, 2 ఎందుకు వేశానంటే మనకి రాసుల సంఖ్యలు గుర్తున్నాయి కాబట్టి. ఇక్కడ 1 అంటే మేషమని, 2 అంటే వృషభమని, 3 అంటే మిథునమని, 4 అంటే కర్కాటకం అని గుర్తుపెట్టుకోవాలి. అలా తీసుకున్నప్పుడు కర్కాటకం తర్వాత 5వ రాశి ఏది? సింహం. సింహం మళ్ళీ ఎక్కడికి వచ్చింది? తూర్పుకి వచ్చింది కదా. మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా కిందికి దిగితే ఏమొస్తుంది మనకి? సింహం తర్వాత
కన్య 6వ రాశి కదా. ఇది ఎక్కడికి వచ్చింది, మళ్ళీ సౌత్కి వచ్చింది, దక్షిణం దిక్కుకు వచ్చింది కదా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇది తుల అయింది. తుల ఏమైంది, మళ్ళీ పడమర అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వృశ్చికం అయింది. వృశ్చికం మళ్ళీ ఏమైపోయింది, ఇది నార్త్ అయింది. అర్థమవుతుందా? ఇలాగ వలయాకారంలో వేసుకున్నట్టయితే 1, 2, 3, 4, మళ్ళీ 5 తూర్పు, 6 దక్షిణం, 7 పడమర, 8 ఉత్తరం, మళ్ళీ 9కి వచ్చేసరికి తూర్పు. అదిగోండి 9వ రాశి ఏది మనకి రాశి చక్రంలో, ధనస్సు కదా. ఇది ఏమైంది, మళ్ళీ తూర్పుకి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ 10వ రాశి దక్షిణానికి, 11వ రాశి పడమరకి, అదే 12వ రాశి ఉత్తరానికి. చూడండి 9, 10, 11, 12. మీరు ఇంకా క్లీన్గా ఇలా రాసింది ఇది కరెక్ట్ అవునా కాదా అని ఎలా మరి తెలుస్తోంది అంటే, ఒకసారి మీరు ఆ రాశి చక్రం చూస్తే కరెక్ట్గా తూర్పుకి ఎదురుగా ఏది ఉంటుంది, పడమరే ఉంటుంది. చూడండి ఇక్కడ ఇది తూర్పు అయితే దీన్ని కరెక్ట్గా 180 డిగ్రీస్లో ఏముంది, ఇక్కడ పడమర ఉంది. ఏదన్నా తీసుకోండి, ఇది దక్షిణం అయితే 180 డిగ్రీస్లో ఏముంది, ఇక్కడ ఉత్తరం ఉంది. ఇది పడమర అయింది అనుకోండి, దీనికి 180 డిగ్రీస్లో ఏముంటుంది, ఇక్కడ తూర్పు అవుతుంది. అదే ఇది ఉత్తరం కదా, ఇక్కడ నుంచి 180 డిగ్రీస్ ఏమవుతుంది, దక్షిణమైంది. సరిపోయింది కదా. అంటే ఇక్కడ త్రికోణాలని గుర్తుపెట్టుకుంటే ధర్మ త్రికోణాలతో ప్రారంభం అవుతుంది అని గుర్తుపెట్టుకున్నట్టయితే చూడండి, ధర్మ త్రికోణాలు ఏవో మీకు తెలిసి ఇంతకుముందు పాఠాల్లో చెప్పుకున్నాం మనం. మేషం, సింహం, ధనస్సు, ఇవన్నీ కూడా తూర్పుతో ప్రారంభమవుతాయి. ఇవి ఏ రాసులు, ఇవి ధర్మ సంబంధమైన రాసులు, అగ్ని సంబంధమైన రాసులు కదా. ఇవన్నీ కూడా ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే చూడండి, తూర్పుతో ప్రారంభమయ్యాయి. అందుకోసం ఇక్కడ 1, 5, 9 త్రికోణాలు కదా, ఇవి ధర్మ త్రికోణాలు. వీటన్నిటిని దేంతో చూపిస్తున్నాం మనం ఇక్కడ అంటే అంటే ఈస్ట్తో చూపిస్తున్నాం. అదేవిధంగా అర్థ త్రికోణాలు ఏవేవి, 2, 6, 10 ఇవి అర్థ త్రికోణాలు కదా. ఈ అర్థ త్రికోణాలన్నీ సౌత్ని చూపిస్తాయి. అలాగే అర్థం తర్వాత ఏంటి, ధర్మం అయిపోయింది, అర్థం అయిపోయింది, కామం. కామ త్రికోణాలు ఏవేవి, మిథునం, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి తుల, ఇక్కడికి వచ్చేసరికి కుంభం. చూడండి 3వది మిథునం, 7వది తుల, 11వది కుంభం. ఈ కామ త్రికోణాలన్నీ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి అంటే పడమర. మోక్ష త్రికోణాలు ఇక్కడ చూడండి, మోక్ష త్రికోణాలు అనేసరికి ఇవి ఎలా ఉంటాయి అంటే గమనించండి, ఇది ఒకసారి గమనించండి. మోక్ష త్రికోణాలు ఏవేవి, కర్కాటకం, తర్వాత 8వది అయినటువంటి వృశ్చికం, 12వది అయినటువంటి మీనం. వీటిని మోక్ష త్రికోణాలు అంటాం. ఇక్కడ ఈ నెంబర్స్ గమనిస్తే కూడా మీకు చాలా బాగా తెలుస్తుంది. 4, 8, 12 వీటిని మోక్ష త్రికోణాలని అంటాం. ఇవి ఉత్తరాన్ని సూచిస్తాయి. అంతేగా ఉత్తర దిక్కున ప్రయాణం అయ్యి వారు ఎక్కడికి చేరుకుంటారంటే స్వామివారి యొక్క సన్నిధికి చేరుకుంటారు. అలాగే ఇక్కడ మోక్ష త్రికోణాలు గమనిస్తే అన్నీ కూడా మోక్షానికి రాసులు అన్నీ కూడా దేన్ని సూచిస్తాయి అంటే ఉత్తర దిక్కును సూచిస్తాయి. ఇప్పుడు వీటి స్వరూపం అర్థమైంది కదా. సరే, దీన్ని ఎక్కడ ఉపయోగిస్తాం, దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే చాలా ప్రశ్నలకు ఈ యొక్క దిక్కులు మనకి సమాధానాలు ఇస్తాయి. ఏంటి ఆ ప్రశ్నలు? ముందుగా ప్రశ్నశాస్త్రం తీసుకున్నాం అనుకోండి. ప్రశ్నశాస్త్రంలో ఏదైనా ఒక వస్తువుని, బంగారు వస్తువు, మా ఇంట్లో చాలా విలువైనటువంటి బంగారం ఉంగరం అండి, స్నానానికి ముందు తీసి పెట్టండి, ఎక్కడ పెట్టానో నేను మర్చిపోయానండి అని అడుగుతుంటారు కొంతమంది. విలువైన వస్తువు ఏదో వజ్రపు ఉంగరమో బంగారు ఉంగరమో పెట్టేశారు, ఎక్కడ ఉంది తెలియదు. మరి ఎలాగా? మనం ప్రశ్నశాస్త్రం కూడా అధ్యయనం చేస్తాం కాబట్టి ప్రశ్నశాస్త్రంలో మనకి వీటిలో ఏదైనా ఒక రాశి సూచన అయింది అనుకోండి. ఉదాహరణకి ఏదో ఒక జల సంబంధమైనటువంటి రాసులు మనకు తెలుసు. జల సంబంధమైన రాసులు ఏవేవి, కర్కాటకము, వృశ్చికము, మీనము. వీటిలో జల సంబంధమైన రాసుల్లో ఉన్నట్టుగా జల సంబంధమైన రాసులు మనకి సూచన చేశాయనుకోండి ప్రశ్నశాస్త్రంలో. ఇక్కడ పోయి ఈ వస్తువు ఎక్కడ ఉంది, ఈ బంగారు ఉంగరంలో ఉంది అని మనం ప్రశ్న వేస్తున్నప్పుడు మనకు ఏదైనా జల సంబంధమైన రాసులు చూపించాయనుకోండి, ఇంట్లోనే జల సంబంధమైనటువంటి స్థానాల్లో ఎక్కడో పెట్టాము. సింక్ దగ్గర పెట్టి ఉండొచ్చు, లేదా నీళ్ళ బిందె దగ్గర పెట్టి ఉండొచ్చు, వాటర్ క్యాన్ దగ్గర పెట్టి ఉండొచ్చు. ఇది అట్లా వెతికితే దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. లేదా అగ్ని సంబంధమైనటువంటి రాసులు దొరికాయి అనుకోండి, ఆ అగ్ని అది కూడా గమనించుకోవాలి. అది గమనించుకుంటే అగ్ని సంబంధమైనటువంటి రాసులు వచ్చాయి అన్నప్పుడు అగ్ని ఎక్కడెక్కడ ఉంటుంది అనేది చూసుకోవాలి. చూసుకుంటే దానికి అగ్నికి దగ్గరలో, ఉదాహరణకు వంట రూమ్లో స్టవ్ దగ్గరలో పెట్టి ఉండొచ్చు. ఇలా మనకి ఆ వస్తువు ఎక్కడ ఉంది అని కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో వృశ్చికం వచ్చింది అనుకోండి. వృశ్చికం అంటే హిడెన్ ప్లేసెస్ అని, అంటే కనిపించినటువంటి చోట, ఏదో చిన్న ర్యాక్లోనో కింద ఎక్కడో పెట్టేసినాము, ఆ బొరియల్లో ఎక్కడో పడిపోయింది, ఇటువంటి సూచన చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రెండవ ఉపయోగం, ఇది ప్రశ్నశాస్త్రంలో వస్తువులు కోల్పోతే ఎలాగా అనేది చెప్పుకున్నాం కదా. అలాగే వ్యక్తులు కనిపించకుండా పోయారు,
పలానా వ్యక్తి అండి ఇక్కడ నుంచి కనిపించకుండా పోయాడు, ఎక్కడున్నాడో తెలియదు, ఎలాగా అని చెప్పేసి చూసినప్పుడు అవి కూడా మనకి సూచన చేస్తాయి. ఇక్కడ నుంచి తూర్పు దిక్కున ఉన్నాడు, పడమర దిక్కున ఉన్నాడా, లేదా దక్షిణం ఉన్నాడా, లేదా ఉత్తరం ఉన్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇది పనికొస్తుంది. అర్థమవుతుంది కదా. అలాగే ఇంకా కొన్ని విషయాల్లో అంటే మనం ఎక్కడ సెటిల్ అయితే మనకి బాగుంటుంది. ఒక వ్యక్తి ఊరు విడిచి వెళ్ళిపోతున్నాడు. నాకు 2, 3 ఆప్షన్స్ ఉన్నాయండి. వీటిలో ఏ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు వృద్ధి అనేది కలుగుతుంది అని అడిగారనుకోండి. అప్పుడు వాళ్ళ జాతక చక్రంలో ఈ రాసులు, దిక్కులు అనే అంశాన్ని మనం బాగా అధ్యయనం చేసి అక్కడ అన్వయం చేసినట్టయితే వీళ్ళకు ఏ దిక్కు యోగిస్తుంది అనే విషయం కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కేవలం ప్రాథమిక అంశమేగానే చెప్తున్నాను. ఒకసారి ఉదాహరణకి మనం గమనించినట్టయితే మేషం లేదా సింహం లేదా ధనస్సు ఈ మూడిటికి తూర్పు బలంగా ఉంది అని తెలుస్తోంది కదా. అలాంటప్పుడు ఈ రాసుల వాళ్ళు తూర్పుకి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ దిక్కు అయితే తూర్పు ఉంటుందో ఆ తూర్పు సంబంధమైనటువంటి ప్రాంతానికి వెళ్ళి వీళ్ళు వారి యొక్క నూతన జీవనం ప్రారంభిస్తే అది వృద్ధి కలుగుతుంది అని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా కేవలం ఏంటిది ప్రాథమిక అంశమే. నెక్స్ట్ మనం చెప్పుకునేటటువంటి పాఠాల్లో గ్రామార్పణము అని చెప్పేసి ఉంటుంది. ఏ గ్రామం యోగిస్తుంది, ఏ గ్రామం యోగించదు అని, అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఇలాగ మనకి ఒక వస్తువు కనిపించకపోయినా తూర్పునుందా, పడమర ఉందా, ఉత్తరం ఉందా, దక్షిణం ఉందా అనే విషయం తెలుసుకోవడానికి దీంట్లో చాలా విషయాలు ఇంతకుముందు చెప్పాను కదా. మళ్ళీ ఇవన్నీ కూడా గుర్తుండాలి మనకి. అగ్ని సంబంధమైన రాశి, వాయు సంబంధమైనటువంటి అందుకోసమే రాశిజం అనేది చాలా బాగా తెలియాలి. గ్రహజం, రాశిజం, భావజం ఇవి బాగా తెలియకుండా నేను జ్యోతిష అధ్యయనం చేశాను అని అంటే అది హాస్యాస్పదమే అవుతుంది. కాబట్టి మనం అలా నక్షత్ర సూచనలు కాకూడదు అంటే గ్రహజం, రాశిజం, భావజం బాగా వచ్చుండాలి. అంటే ఆ గ్రహం పేరు చెప్పిన వెంటనే గ్రహం యొక్క కారకత్వాలన్నీ మనకి మెదడులో స్ఫురించాలి. అదేవిధంగా రాశి కారకత్వాలు, రాశి పేరు చెప్పిన వెంటనే రాశి యొక్క కారకత్వాలన్నీ, రాశిజం అంటే కారకత్వాలేగా ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అదే. అలాగే భావజం అన్నప్పుడు నెక్స్ట్ మనం చెప్పబోయేటటువంటి పాఠాల్లో భావం గురించి చెప్పుకుంటాం. ద్వాదశ భావాలు ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పుడు మనకి ఆ భావం యొక్క కారకత్వాలన్నీ కూడా స్ఫురించాలి. అందులో భాగంగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే రాసులు, దిక్కులు అనేటటువంటి టాపిక్ లో ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగిస్తాము అనే విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం. అంటే వస్తువులు కనిపించకుండా పోయినప్పుడు, వ్యక్తులు కనిపించకుండా పోయినప్పుడు, ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయితే జీవనోపాధి బాగుంటుంది అని అడిగినప్పుడు, ఇంకా కొంతమందికి ఏ దిక్కు ద్వారం అయితే యోగిస్తుంది అని చెప్పడానికి కూడా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి బాగా దీన్ని 1-2 సార్లు రాసుకోవడం. ఉదాహరణకి మౌఖికంగా అడిగేటప్పుడు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నాం కదా, మనం ఆ విధంగానే అభ్యాసం చేస్తూ వచ్చాం. అలాగే ఇప్పుడు 159 అన్నాను అనుకోండి, ఇది ఏ దిక్కును సూచిస్తుంది అంటే వెంటనే ఏం తెలియాలి నీకు, తూర్పు అనేది వచ్చేయాలి. అర్థమైంది కదా. ఈ విధంగా అభ్యాసం చేస్తూ వస్తే మనకి ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. పాఠం అంతా బాగా అర్థమైంది కదా. ఇప్పుడు దక్షిణాన్ని సూచించే రాసులు ఏవి, ఇది నేటి ప్రశ్న. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.